హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజు మనము కార్న్ సమోసాను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి కానీ మైదాను కానీ రెండిట్లలో ఏదైనా పర్లేదండి. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి. అలాగే కొద్దిగా వామును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కాచిన నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇలాగా పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలాగా ముద్దలాగా రావాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇలాగా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ ప్రాసెస్లో కలుపుకోండి. దీనిని కొద్దిగా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనకు స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాము. అందులోకి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న 2 టేబుల్ స్పూన్ల వరకు అటుకులను, అలాగే 1 కప్పు వరకు ఆనియన్స్ని, 1 కప్పు వరకు కార్న్ను, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే పిండిని మళ్ళీ తీసుకొని ఇలాగ మెత్తగా ఒత్తుకోవాలి. తర్వాత దీనిని ఒక 5 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకొని ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం 5 పార్ట్స్గా రెడీ చేసుకున్నాను నేను ఇక్కడ. ఇలాగా ఒక ముద్దను తీసుకొని ఇలాగ చపాతీ కర్రతో ఎంత వీలైతే అంత సన్నగా ఒత్తుకోండి. ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పెంకను పెట్టుకొని దాన్ని కొద్దిగా అటు ఇటు కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. అన్నీ కూడా ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలాగా పరుచుకొని సైడ్స్ మొత్తం ఇలాగా కట్ చేసుకోవాలి. మంచి స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఇలాగా అన్ని పార్ట్స్ అన్ని వైపులా ఇలాగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలాగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా సైడ్స్ అన్నీ ఇలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 3 పార్ట్స్ లాగా చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలాగా చేసి ఇవి పక్కన పెట్టేసుకొని ఈ మిగతా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా బాగుంటాయి. మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి తినడానికి కూడా. ఇలాగా డైమండ్ షేప్లో కానీ మీరు స్క్వేర్ షేప్లో కానీ ఇవి కూడా అట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగా అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సమోసాను రెడీ చేసుకుందాము. ఇలాగా మైదా పిండిని కొద్దిగా వాటర్లో మంచిగా ఇట్లా కలుపుకొని అంటించుకోవడానికి వీలుగా ఉండేలాగా చేసుకొని ఇలాగా సమోసాను ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలాగా స్టఫింగ్ని ఇలాగ పెట్టేసుకొని ఇలా మలుచుకోవడమే. ఒకసారి మనం ఒక సమోసా చేసామంటే మనకి ఈజీ అయిపోతుంది. అన్ని సమోసాలు కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా అన్ని సమోసాలు రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి ఒక ప్లేట్లో ఇవి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అవి అందులోకి మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి. ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. లోపల వరకు మంచిగా డీప్ ఫ్రై కావాలి కదా, అందుకని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ బయట కొన్న వాటిలాగానే వస్తాయండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇలాగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము సైడ్స్కి మనం అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా డైమండ్ షేప్లో, అవి కూడా వేయించి ఇలాగా బుగ్గలాగానే రెడీ అయిపోతాయి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మనము సాల్ట్ పెట్టుకొని ఇలాగా పచ్చిమిర్చిని కూడా వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.